హాయ్ ఫ్రెండ్స్, నార్మల్గా అయితే పెసరపప్పుని నైట్ నానబెట్టేసి మార్నింగ్ చేసుకుంటే ఈజీగా బిన్నె అయితే ఉడికిపోతుంది. ఒకవేళ మనం పెసరపప్పుని నానబెట్టకుండా అప్పటికప్పుడే చేసుకోవాలంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకొని ఈ పప్పు ఉంది కదా, దీన్ని ఒక 5-6 విజిల్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని ఒకసారి దీన్ని కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకొని మళ్ళీ 2 విజిల్స్ పెట్టుకోవాలి. 2 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకొని తర్వాత దీన్ని బాగా మ్యాష్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా పోపు పెట్టుకోవడమే, అంతే.